అమరావతి రాజధానిని అంగీకరిస్తున్నాం కానీ అది మార్చడం పెద్ద కష్టం కాదు. ఇది ఒక గందరగోళపు వ్యవహారం. ఓవరాల్గా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ నగరం వరకు అన్నటువంటిది కాకుండా మచిలీపట్నం కూడా కలపండి అనడం చాలా మంచి ఆలోచన. మా ప్లాన్ బి ఇదే అని చెప్పడం కూడా మంచి ఆలోచనే. మావిగన్ అని పేరు పెట్టమంటాం కొంచెం కామెడీగా ఉంటుంది. అదే సందర్భంలో అదేది మన సంప్రదాయపు పదాలు కాదు. మావిగన్లు అవన్నీ కేరళ పదాలలాగా ఉంటాయి. మావిగన్ను, ఆవిగన్ను, బోవిగన్ను ఇట్లాంటివన్నీ కూడా కేరళ పదాలుగా ఉంటాయి, మన పదాలు కాదు. మన సంప్రదాయ పేరు అమరావతిలోనే మచిలీపట్నం కూడా కలపండి, మచిలీపట్నం టు గుంటూరు కలపండి అంటే సింపుల్ అయిపోయే పని. అదే సందర్భంలో కావాలనుకుంటే చట్టాన్ని మార్చచ్చు, ఒకళ్ళు చట్టం చేస్తే ఇంకొకటి చట్టం మార్చచ్చు. ఇది జగన్ చెప్పింది నిజమే. మరి ఎందుకు చేత కాలేదు 3 రాజధానులు? ఎందుకు అమలు కాలేదు 3 రాజధానులు? ఎందుకు కోర్టులు అడ్డుకున్నాయి? ఎందుకే కోర్టులే చట్టం అమరావతి అని చెప్పింది? దాన్ని సవాల్ చేసింది, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోలేదు? దెన్ ఏక రాజధానిని ఎవ్వడూ కదిలించలేడు. ఓన్లీ చెయ్యాల్సినంత మాత్రమే చెయ్యాలి. ఇక్కడ చెయ్యకూడనిది కలిపినటువంటిది ఏంటయ్యా అంటే ఇదంతా మాట్లాడి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అవుతుంది. ఇదంతా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ బాగుపడకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. మనం కోరుకున్నంత వేగం ఉండకపోవచ్చు, కానీ వేగం ఎప్పుడూ ఉంటుంది, అభివృద్ధి ఎప్పుడూ ఉంటుంది. విడిపోయిన రాష్ట్రం అన్న అభివృద్ధి ఆగిపోయిందా? చంద్రబాబు టైంలోనూ జరిగింది, అలాగే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి కోరుకున్నంత స్పీడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఉన్నంత స్పీడు ఇక్కడ జరగట్లేదన్న కోపం ఉంటుంది పబ్లిక్కి. అదే సందర్భంలో 3 రాజధానుల్ని జనం తిరస్కరించబట్టినే కదా ఇప్పుడు అమరావతి అన్నటువంటిది ముందుకు తీసుకొచ్చింది. యాక్సెప్ట్ చేస్తూ ఇది నగరం ఎక్కడా అని అడగాల్సిన పాయింట్, నగరంగా ఎందుకు అనౌన్స్ చేయలేదు అన్నటువంటి పాయింట్, నగరంగా చేసి దాన్ని కదా అమరావతి రాజధాని అనాల్సిన పాయింట్లో అమరావతిలో కోట్ల రూపాయలు కొమ్ముకోవడం అదంతా తెలిసినే జనం ఓట్లేశారు. 100 కోట్ల రూపాయలు అయ్యే పనికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, అదంతా తెలిసినే జనం ఓటేశారు. అలాగే 29 గ్రామాలకే 2.5 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, తెలిసినే జనం ఓట్లేశారు. ఇవన్నీ తెలిసినే జరిగినాయి. అవే పాయింట్లు ఇప్పుడు జగన్ మరొకసారి ప్రస్తావిస్తున్నాడు. ఇది గందరగోళం తప్ప ఏముంటుంది ప్రాక్టికల్గా? సరే, వాళ్ళ వైఖరి వాళ్ళు మార్చుకోరు అన్నది చెప్తున్నాడు. అయితే 3 రాజధానులు పక్కన పెట్టి ఏకైక రాజధాని అట్ ద సేమ్ టైం ఈ పాయింట్ మచిలీపట్నంతో కూడింది అన్నదే కొత్త పాయింట్. దీంట్లో గందరగోళం పెంచారా, గందరగోళం తగ్గించారా అంటే వైసీపీ గందరగోళం ఎక్స్పోజ్ అవుతుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కేవలం ఆ రాజధాని అమరావతి అనే ఆ ప్రాంతంలో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ వేయడానికి, కేవలం డ్రైనేజ్ చేయడానికి, వ్యవస్థ క్రియేట్ చేయడానికి, కేవలం నీళ్ళు ఇవ్వడానికి ఇంతింత డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో ఇక సంక్షేమము, రాష్ట్రంలో ఇక అభివృద్ధి, రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిజంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పులు తెచ్చి అమరావతి పేరిట స్కాములు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే రాష్ట్రం మీద కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మీరు గమనిస్తే రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్ళు, హాస్పిటళ్ళు పట్టించుకునే నాతులు లేడు. పిల్లలకు ఇవ్వాల్సిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన ఆగిపోయింది. ఈ సంవత్సరంతో కలిపితే 10,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు బకాయిలతో కలిపి.
ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఇప్పటికే. ఈరోజు పేపర్లో ఏకంగా బోర్డు తిప్పేసినారు రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ. నెట్వర్క్ హాస్పిటల్ పేదవాడికి ఉచితంగా వైద్యం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెడుతూ స్ట్రైక్ కాల్ ఇచ్చినారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి, కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికీ ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఈ క్రాప్ జరిగిందా లేదా పట్టించుకునే నాతులు లేడు. మెడికల్ కాలేజ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. $5,000 కోట్లు ఖర్చు అయ్యేది. సంవత్సరానికి 1,000 కోట్లు పెడితే చాలు మెడికల్ కాలేజీలు పూర్తయ్యే పరిస్థితి నుంచి ఆగిపోయాయి. మా పథకాలన్నీ, మా ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ ఇప్పటికే రద్దయిపోయాయి. రాష్ట్రానికి అవసరమయ్యే ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. చివరకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలకు కూడా మోసాలుగా మిగిలిపోయాయి. ఇక చంద్రబాబు 1,00,000 ఎకరాల అమరావతికి 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు? ఎలా పెట్టగలుగుతాడు? ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యతాయుతంగా చేయాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు 36,000 కోట్లు బకాయిలు ఇప్పటికే. అంటే ఈ చంద్రబాబు గారు తన జీవితం అంతా కూడా ఇక్కడే రోడ్లు, తన జీవితం అంతా ఇక్కడే కరెంటు, తన జీవితం అంతా ఇక్కడే నీళ్లు, తన జీవితం అంతా ఇక్కడే డ్రైనేజు, జీవితం అంతా అప్పులు చేస్తాడా? అంతవరకు రాష్ట్రంలో ఇలా ప్రజలు, రాష్ట్రము ఇబ్బందులు పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన 1,00,000 ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? 2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకనంటే బుడిదేయడం సులభం, కానీ ప్రాక్టికల్గా ఆలోచనలు అన్నది ఒక లీడర్గా, ఒక స్టేట్స్మెన్గా చేయాల్సిన ధర్మం నాయకులపై ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతున్నారనే అసెంబ్లీలో తీర్మానం అంటూ, అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు పన్ను దక్కాయి. ఇది నిజంగా గవర్నర్ గమనించాలి. అమరావతిలో టెండర్లు ఒకసారి గమనిస్తే 2018లో ఏ పనులు ఎవరు చేశారో
2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్ళీ అవే కంపెనీలకు అవే పనులు దక్కే. ఇది గూడుపుటాని కాదా అని అడుగుతా ఉన్నా. మాఫియా వ్యవహారం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి రేట్లు పెంచేస్తున్నారు, మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్ళీ వాళ్ళే టెండర్లు పొందుతున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ల్యాండ్ ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపులు, ఇవన్నీ రాయితీలే. ఇవన్నీ ఉన్నా సరే స్క్వేర్ ఫీట్కు 11,000 నుంచి 14,000 రూపాయలు. చూపిస్తా ఉన్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? క్యాపిటల్ గా అమరావతి రియాలిటీ సంగతి పక్కన పెడితే, ఒక నిమిషం, క్యాపిటల్ గా అమరావతి రియాలిటీని కాస్త పక్కన పెడితే, దేశంలో అతిపెద్ద స్కామ్ కు, కరప్షన్ కు చంద్రబాబు నిజంగా క్యాపిటల్ చేసినాడు. ప్రజల క్యాపిటల్ కదా దేవుడు అరుగు, స్కాముల క్యాపిటల్ మాత్రం ఖచ్చితంగా అమరావతిని చేసినాడు చంద్రబాబు. ఒక పెద్ద ఆర్గనైజ్డ్ కరప్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరే గమనించండి, బెంగళూరుకు వెళ్ళినా, చెన్నైకి వెళ్ళినా, హైదరాబాద్లో ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం, అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. అది కూడా 11,000 నుంచి 13,000 చూపుతున్నారు. అది కూడా మళ్ళీ ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత, ఇన్ని మినహాయింపులు ఇచ్చిన తర్వాత. ఏమేమి మినహాయింపులు? జిఎస్టీ లేదు, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీలు రాయితీ, జిఎస్టీ మినహాయింపు, సీనరేజ్ మినహాయింపు, ఎన్ఏసి మినహాయింపు, ఇవన్నీ మళ్ళా కలుపుకొని, ఇవన్నీ తీసేసిన తర్వాత కూడా స్క్వేర్ ఫీట్ 11,000 నుంచి 14,000 రూపాయలు. మిగతా వాళ్ళంతా ఎన్ని కూడా వేసుకోవాలి. మిగతా హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలోని కట్టే 4,500 ఇవన్నీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను చెప్తా ఉన్నాను. ఉదాహరణకు చంద్రబాబు కట్టాలనుకుంటున్న 5 టవర్లు, వాటి టెండర్ల పరిస్థితి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేసే దోపిడీ నిజంగా వీరప్పన్ కూడా సరిపోడు, ఆ లెవెల్ దోపిడీ. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2 చూడండి. కావాలంటే మీరే స్క్రీన్ మీద కూడా చెప్తాను. హిందూ ఆర్టికల్ డేటెడ్ 27th April 2025, హిందూలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సెక్రటేరియట్లో టవర్ 1, టవర్ 2, బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీనికి 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ అప్పట్లో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 932 కోట్లు.
ఇప్పుడు అదే పని విలువ ఎంతో తెలుసా? 1423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో ఆ పెంచిన రేటుకు, టెండర్లలో పెంచిన ఆ రేటుకు మళ్ళీ 4.5% ఎక్సెస్. కరెక్ట్గా చూసుకోండి, 4.5 5% దాటదు. మళ్ళా కరెక్ట్గా 4.5% కరెక్ట్గా ఎక్సెస్. మళ్ళీ కాంట్రాక్టర్కు నజరానా రూపేణా జిఎస్టి, సీనరేజు, ఎన్ఏసి ట్యాక్సుల మినహాయింపుల ద్వారా మరో 257 కోట్ల రూపాయలు లబ్ధి. అంటే మొత్తంగా వీటి విలువతో కూడా కలుపుకుంటే 1762 కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇదే టవర్ 1, టవర్ 2 బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 39 ఫ్లోర్స్ కు 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ 932 కోట్లు అయితే ఇప్పుడు అది ఏకంగా 830 కోట్ల రూపాయలు పెరిగి మొత్తం ఖర్చు 1762 కోట్లకు ఎగపాకింది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ, ఇప్పుడు కాంట్రాక్టర్ షాపూర్జీ పోలాంజీ. భలే విచిత్రంగా కనిపిస్తాయి. డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానాలు అంటూ డ్రామాలు. నిజంగా ఇంతకుముందే నేను చెప్పినాం, ఎవరు కూడా అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ ఇది సాధ్యం కాదని అంత ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి లేదు అని, ఇది లేదు కాబట్టే ప్రజలకు భారం ఉండకూడదని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డు మీద పడేయకూడదు అని, అభివృద్ధి సంక్షేమం ఆగిపోకూడదు అని హైదరాబాదు, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీ పడే పరిస్థితి మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఆరాటంతో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీ విశాఖపట్నంకు అలాంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేశాం. స్వార్థమేమి లేదు. మోస్ట్ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని, రాష్ట్రానికి గుదిబండ కాకుండా మరోవైపున ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తూ మోస్ట్ ప్రాక్టికల్గా ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తూ ఆ దిశగా అడుగులు వేశాం మేము. కర్నూలు న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. శ్రీబాగ్ ఒడంబడిక మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి చూస్తే కొన్ని సంవత్సరాలు, కొద్ది రోజుల పాటు కర్నూలు రాజధానిగా ఉండేది. హైదరాబాద్ తెలంగాణ ఎప్పుడైతే జాయిన్ అయిందో, భాషా ప్రవక్త రాష్ట్రాల కింద ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో, అప్పుడు హైదరాబాదుకు అవకాశం ఇస్తూ అప్పటిదాకా కర్నూలు రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని అప్పుడు శ్రీబాగ్ ఒడంబిక ప్రకారం అక్కడ హైకోర్టు పెట్టాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయించాం.
తీసేయాలనుకోలేదు ఎప్పుడు కూడా. సాధ్యం కాదు కాబట్టే మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ తీసుకొచ్చడం. మా ఆలోచనలలో ఎక్కడా కూడా అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో 5 ఏళ్ల పాటు రైతుల కౌలును పెంచడం, రాజధానిలో ఇచ్చే పెన్షన్లు 5,000 కూడా మేము తీసుకుపోయినాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మంచి చేయాలని, రైతులకు మంచి చేయాలని చేస్తాం. ఇవన్నీ కూడా మా ఆలోచన అంతా కూడా ఆచరణాత్మక ఆలోచనలు, మోస్ట్ ప్రాక్టికల్ ఆలోచనలు, సాధ్యమయ్యే ఆలోచనలు. ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలు కూడా చేస్తూ, ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పుల భారం మోపకుండా అతి తక్కువ పెట్టుబడితో విశాఖపట్నంలో ఆల్రెడీ అక్కడే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కాస్త మెరుగులు దిద్ది అదనంగా కొన్ని భవనాలు కడితే చాలు ఒక గ్రోత్ ఇంజిన్లా మారుతుంది. దీనికోసం కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే చాలు. అది కూడా ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 2,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో పెడితే చాలు. ఆటోమేటికలీ విశాఖపట్నం ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. చదువుకున్న మన పిల్లలకు ఎక్కడికెక్కడికో, చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో ఇలాంటి నగరాలకు పోవాల్సిన అవసరం లేకుండా మనకు కూడా ఒక మహానగరం తయారవుతుంది అని చెప్పి ఆరాటపడ్డాం. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు ప్రజలను మభ్యపెడుతూ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలను మభ్యపెడుతూ ఇన్ని సంవత్సరాలు అంటా ఉన్న మాటలు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మభ్యపెడుతూ వచ్చాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే అమరావతి కోసం ఇప్పటికే కమిటెడ్ గ్రాస్ లోన్లు 47,000 కోట్లు ఎందుకు చేస్తున్నట్లు అని అడుగుతా ఉన్నా. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఆయన కమిటెడ్ గ్రాస్ లోన్స్ 47,000 కోట్లు ఎందుకు చేస్తా ఉన్నట్టు? ఇవి కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తా అన్నట్టు? ఈ లోన్లే కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తా ఉన్నారు? రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇదే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే అయితే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నట్టు? భూమిని అమ్మి డబ్బు తెస్తానని చెప్పిన వాడివి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? నీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చినాయి? వచ్చిన డబ్బులు ఎంత? తన స్కాముల కోసం అమరావతి పేరు చెప్పి చంద్రబాబు అప్పులు తెచ్చి దాని ప్రభావం ఇంతకుముందే నేను చెప్పా, రాష్ట్రంలో ఇప్పటికే దాని ప్రభావం కనిపిస్తా ఉంది అని చెప్పి. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా
చేసిన ఆలోచన మీకు నచ్చలా. ఓకే, ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాము, నేను చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా. పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు చేసినాం, ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. బ్రహ్మాండమైన 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, నాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎట్టుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా,
అక్కడ బేసిక్ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తానంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ అప్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT. అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ SFT. దీనికి ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1,053 కోట్లు కూడా కలిపితే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. అన్నీ కలిపి 4,500తో చేస్తున్నారు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. ఇక్కడ ఇన్ని మినహాయింపులతో ఈ రేట్లు. ఇలా ఇసుక ఫ్రీ, అది మర్చిపోకూడదు అందరం. ఇసుక ఫ్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 5 టవర్లకు 52,20,496 SFT. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకవైపునేమో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? 1,100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు తాత్కాలికం అంట అని మళ్ళా ఇప్పుడు ఇంత కడతా ఉన్నారు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1,100 కోట్లు ఏం కావాలా? గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు. 10 లక్షల SFT, అంతకన్నా ఎక్కువ. అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1,272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది, ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1,449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1,480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1,480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు.
ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో, అటువంటి పనులలో. కానీ హైకోర్టులు అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా. కానీ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా వాళ్ళ ముఠా కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బినామీలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళు కొనుగోలు చేసిన ల్యాండ్ రేట్లు పెంచుకునే దానికోసం చెప్పని అబద్ధాలు లేదు. అంత దారుణంగా విషపూరిత ప్రచారాలు చేశారు. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నాకు సంకుచితమైన ఆలోచన నాకు గన ఉంటే రాయలసీమలోనే రాజధాని పెట్టేవాడిని. విశాఖపట్నంకి ఎందుకు పెట్టాలా? విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలా? నాకు నిజంగానే సంకుచితమైన ఆలోచనే కనుక ఉండింటే అసలు నేను ముఖ్యమంత్రి కాకమునిపై ఇక్కడ చంద్రబాబు నాయుడు భూములు కొనలా, ఇల్లు కట్టలా. కానీ జగన్ ఇక్కడే భూమి కొన్నాడు. ఈ సొంత ఇల్లు, సొంత భూమి నేను కొన్నా. నాకే నిజంగా సంకుచితమైన ఆలోచనే ఉండింటే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఎందుకు చేస్తాను? చేయాల్సిన అవసరం ఏముంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని రద్దు చేసినట్టు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు న్యాయ రాజధానిగా కర్నూలు రద్దు చేసినట్టు, పోనీ అమరావతిలో 2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలడో చెప్పగలడా? ఎక్కడి నుంచి తెస్తాడో ఈ డబ్బులు చెప్పగలడా? ఒక సాధ్యం కానిది కళ్ళ ముందే అందరికీ కనిపిస్తూ ఉంది. దానికోసం అని చెప్పి ఒక భ్రమ కల్పిస్తూ స్కాములు చేస్తూ ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా చేస్తూ ఉన్నాడు. ఫ్యూచర్లో కూడా రాష్ట్రం అటువైపున హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది, అటువైపున బెంగళూరు పెరుగుతూ ఉంటుంది, అటువైపున చెన్నై పెరుగుతూ ఉంటుంది. కానీ మన రాష్ట్రం మాత్రం ఫ్యూచర్లో కూడా పెరగనివ్వకుండా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద కుట్ర చేస్తూ ఉన్నాడు తన స్కాముల కోసం. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టడం అసాధ్యమని చెప్పి ఒకవైపున కనిపిస్తూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులు, ప్రజలకు చేయాల్సిన మంచి, ఇవన్నీ కూడా ఆగిపోతా ఉన్న పరిస్థితులు.
2 ఏళ్ళు పూర్తి కాక మునిపే చంద్రబాబు నాయుడు గారు చేసిన గ్రాసు కమిటెడ్ రూపంలో అప్పులు 3,37,000 కోట్ల రూపాయలు. ఈరోజు అప్పు చేస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 లక్షల కోట్లు తెస్తానంటాడు, 2 లక్షల కోట్లతో రాజధాని అంటాడు. ఎప్పుడు డెవలప్ చేస్తాడు? ఈలోగా రైతుల పరిస్థితి ఏమిటి? ఈలోగా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? ఈలోగా చదువుతా ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? ఈలోగా నాడు నేడు పనుల పరిస్థితి ఏమిటి? శిథిలమవుతా ఉన్న స్కూళ్ళు, హాస్పిటల్లో పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 36,000 కోట్ల రూపాయలు బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు, వీటి పరిస్థితి ఏమిటి? ఒకవేళ పెట్టాలని అయినా చంద్రబాబు నాయుడు గారు రెట్టమట్టంతో అడుగులు ముందుకు వేస్తే, ఇలా పెట్టుకుంటూ పోతే రాష్ట్రం ఏం కావాలి? రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? వీళ్ళ సంక్షేమము, అభివృద్ధి ఏం కావాలి? రాష్ట్రానికి సంబంధించిన మిగిలిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? మిగతా ప్రాంతాలు ఏం కావాలి? ఇన్నాళ్ళు తన అవినీతిని సచివాలయం టవర్లు, అసెంబ్లీకి, హైకోర్టు భవనాలకే పరిమితం చేయలేదు. ఏ పని చూసినా కూడా అక్కడ దోపిడీయే కనిపిస్తుంది. అది రోడ్లైనా కావచ్చు, మురుగునీటి కాలువలైనా కావచ్చు, సీవరేజ్ ప్లాంట్ల విషయంలో అయినా కావచ్చు, కొండవీటి వాగు వరద మళ్లింపైనా కావచ్చు, లేఅవుట్ డెవలప్మెంట్ అయినా కావచ్చు, ఆర్కిటెక్ట్స్కి ఇచ్చే డిజైన్ల ఫీజు అయినా కావచ్చు, ఇలా ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడి అవినీతి కనిపిస్తుంది. కేవలం సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ వీటి డిజైన్ల కోసమే ఈయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? 401 కోటి డిజైన్ల కోసం, బొమ్మలు వేసిన దానికి. కొండవీటి వాగు నుంచి వారధి వరకు, కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు 170 కోట్లు పెట్టినాడు. కిలోమీటర్కు 170 కోట్లు ఖర్చు చేసినాడు. అదే మా హయాంలో బెంచ్ సర్కిల్లో మీ కళ్ళ ముందునే ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మా హయాంలోనే కట్టాం. కిలోమీటర్ 35 కోట్లు మాకైంది ఖర్చు. మీ అందరూ విజయవాడ పోతాను, అందరూ విజయవాడలో సిటీలో నుంచి పోతాంటారు. రెండో ఫ్లైఓవర్ కనిపిస్తుంది. మన హయాంలోనే కట్టాం పూర్తిగా. 35 కోట్లు కిలోమీటర్లకు అయితే ఇది 170 కోట్లు. నాకు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, బంగారంతో ఏమైనా కడతానారా ఆడేమన్నా అని చెప్పి. బంగారు బిస్కెట్లు ఏమైనా లోపల ఏమైనా పెట్టినారా? స్మార్ట్గా బంగారు బిస్కెట్లు కనపడేట్టుగా పెట్టినారా? అమరావతిలో మిగిలిపోయిన 6 లేన్ రోడ్లు వేయడానికి ఎంత తెలుసా? కిలోమీటర్కి 53 కోట్లు. అదే నేషనల్ హైవే టెండర్లు పిలుస్తూ ఉంటారు దేశమంతా, కిలోమీటర్కి 20 కోట్లు వాళ్ళకి యావరేజ్ ఖర్చు. 6 లేన్ మన దగ్గర 53 కోట్లు కిలోమీటర్కి.
ఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట, అడిగితే ఎదురుదాడి. అడిగితే అమరావతికి మీరు వ్యతిరేకం. ఏడేళ్లలో అమరావతి కోసం చంద్రబాబు పెట్టిన ఖర్చు, ఏడేళ్లలో మొదట 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో అమరావతి కోసం ఇంతవరకు ఆయన పెట్టిన ఖర్చు 8,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మరో 5,500 కోట్లు. నేను ఇంతకుముందే చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే అది స్కామ్ అని. 10% ఇస్తున్నారు, 8% ఎత్తుతున్నారు. అయిన ఖర్చు 8,000 కోట్లు 7 ఏళ్లలో. మొదటగా తీసుకున్న నేను అడుగుతాను, ఈ 8,000 కోట్లలో ప్లస్ మొబిలైజేషన్ 5,500 కోట్లలో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి? స్కాములు తప్ప. మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలకే దిక్కులేని పరిస్థితిలో, మొదటగా తీసుకున్న 50,000 ఎకరాలు, ఆ 50,000 ఎకరాలకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఖర్చు అయ్యే ఎకరాకు 2 కోట్ల రూపాయలు చొప్పున, ఆ 1,00,000 కోట్లకే దిక్కులేని పరిస్థితిలో మళ్ళీ ఇంకో 50 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటానని చెప్పి భవనాలు కాకుండా కేవలం ల్యాండ్ డెవలప్మెంట్ కోసం, అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీటి, వీటి కోసం 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టలేమని తెలిసినా కూడా, సాధ్యం కాదు అని తెలిసినా కూడా ఇదందరూ నిజంగా గమనించాలా. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, కానీ సాధ్యం అవుతుందా, సాధ్యం కాదా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనం లీడర్లుగా ఉంటూ మన స్కాముల కోసం అసాధ్యమని తెలిసింది, సాధ్యం కాదని తెలిసింది, స్కాముల కోసం తెలిసి ఉండి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టించితే అసలు రాష్ట్రానికి క్యాపిటలే ఉండదు, అసలు ఏదీ ఉండదు. డెవలప్మెంట్ కోసమే ఇటు రోడ్లు అక్కడ వేయడానికి, కరెంటు వేయడానికి, ఎలక్ట్రిసిటీ, సేవరేజ్ కనెక్షన్లకు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు అవసరమని తెలిసినా కూడా అది అసాధ్యమని చెప్పి కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నప్పటికీ ఇంకా రైతుల్ని, ప్రజల్ని మభ్యపెట్టాలని తాను ఉన్నన్ని నాళ్ళు అప్పులు తెచ్చి అమరావతి పేరు చెప్పి స్కాములు చేసి దోపిడీ చేసేదే ఆయన ప్లాన్.